రైల్వే స్టేషన్స్‌లో ఫుడ్ కొన్ని చోట్ల బావుంటది. కొన్ని చోట్ల బాగోదు. మా బెజవాడ రైల్వే స్టేషన్ దగ్గర ఫుడ్ అయితే బానే ఉంటుంది. అక్కడ ఆగినటువంటోళ్ళు చక్కగా సరిగ్గా తినగలిగినటువంటి పదార్థాలే అందుతుంటాయి. బట్ అది దాటాక తెనాలి వరకు గూడా బెటరే. అటునుంచి పోతే మన చెన్నై రూట్‌లో ఫుడ్ దారుణంగా ఉంటుంటది. ఇటు పక్కన హైదరాబాద్ రూట్ అయినా అట్లాగే ఉంటుంటది. సికింద్రాబాద్ వరకు బానే ఉంటది. ఆ మధ్యలో ఉన్నటువంటి స్టేషన్స్‌లో దారుణంగా ఉంటది. ఆహ్, ఆ మధ్యన ఏదో యాప్‌లో ఐఆర్‌సీటీసీ యాప్‌లోనే వేరే రెస్టారెంట్స్‌తో టై అప్ పెట్టుకున్నారు. ఆహారం అని జెప్పి ఆర్డర్ పెడితే ఇది కొన్ని చోట్ల మాత్రమే దొరుకుతుంది. చాలా చోట్ల దొరకదు. అది ఒక ఎత్తయితే మరొక ప్రధానమైనటువంటి అంశం ఏంటి అంటే ఆహ్, ఈ స్విగ్గీలు ఇట్లాంటివి గూడా లింకులు చాలా చోట్ల ఫెయిల్ అవుతున్నది. మేజర్ సిటీల దగ్గర నడుస్తున్నది గానీ మిగతా చోట్ల వర్కౌట్ కావట్లేదు. అట్లాంటి దశలో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రైల్వే శాఖ ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. మెక్‌డొనాల్డ్, కేఎఫ్‌సి ఇవి రైల్వే స్టేషన్స్‌లో స్టాల్స్ పెట్టుకునేటివి. ఊరికనేం గాదు. డబ్బులిస్తారు, అద్దెస్తారు. ఇది మిగతా స్టాల్స్ చాలా ఉంటుంటాయి. వీళ్ళు టై అప్ అవుతున్నారు రైల్వే శాఖతో. ప్రధానమైనటువంటి అనేక స్టేషన్స్‌లో పెడతారు. బట్ కావాల్సింది చిన్న స్టేషన్స్ దగ్గర కూడా శుభ్రమైన, ఆరోగ్యకరమైనటువంటి ఆహారం. ఆ దిశలో మాత్రం రైల్వే శాఖ ఫెయిల్ అవుతానే ఉంది.